ఖమ్మం జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వర్షాకాలం అయిపోయిన తర్వాత యూరియా ఇస్తే ఏం చేసుకోవాలని ప్రశ్నించినారు. రోడ్డుపై రైతుల ఆందోళనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తమకు సరిపడా యూరియా సరఫరా చేయాలని నినాదాలు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా వారు వినలేదు. యూరియా సరఫరాపై పోలీసులు నిలదీశారు. 15 రోజులుగా పడిగాపులు కాస్తున్నా యూరియా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం అయిపోయిన తర్వాత యూరియా ఇస్తే ఏం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. రోడ్డుపై రైతుల ఆందోళనతో భారీగా వాహనాలు అయితే నిలిచిపోయాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. వరలక్ష్మి, ఖమ్మం జిల్లా కారపల్లిలో యూరియా కోసం రైతులైతే రోడ్డెక్కిన పరిస్థితి కనపడుతుంది. గత వారం రోజుల కాంచి కూడా యూరియా కోసం గోడాల పొట్టి తిరుగుతున్నారని ఎవరికి రైతులకు ఇవ్వట్లేదు. వచ్చిన యూరియాని పూర్తి స్థాయిలో కూడా పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి కూడా రైతుల ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధాన రహదారి ఇల్లందుతో పాటు ఖమ్మం పోయే ప్రధాన రహదారి దగ్గర కూడా ఆందోళన చేపడుతున్నారు. ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయి కూడా రోడ్డు ఎక్కిన పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా రైతుల విషయంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా ఇప్పుడు ఆ సమయానికి కావాల్సినటువంటి యూరియా ఇప్పుడు ఇవ్వకుండా ఇంకెప్పుడు ఇస్తారు? కనీసానికి యూరియా కోసం మేము వారం 10 రోజుల కాంచి రోజు కూడా పిఎస్ఎస్ ల చుట్టూ తిరుగుతా ఉన్నాం. ఎవరు కూడా ఆ అధికారులు పట్టించుకోవడం లేదు. వచ్చిన యూరియాని 1 బస్తా 2 బస్తాలు ఇస్తున్నారు. ఒక్కొక్క రైతుకి 10 నుంచి 15 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నట్టు రైతుకి ఎటు కూడా సరిపోవట్లేదు. అంతేకాకుండా రైతు కూలీలకు కూడా డబ్బులు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే పూర్తిగా కూడా యూరియా కోసం వచ్చినప్పుడు రైతు కూలీల పొలంలో పెట్టి వచ్చినప్పుడు కనీసం యూరియా అందుతే వాళ్ళతో చల్లియడం లేదా వాళ్ళతో కలుపు తీపడం ఇవన్నీ చేద్దాం అనుకుంటే కూడా అవి కూడా రావట్లేదు. పూర్తిగా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే యూరియా అనేది ఆ రైతులకు దూరం అవుతుందని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా యూరియా వేయకపోతే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే వరి పొలాలు మొత్తం కూడా ఎర్రబడిపోతున్నాయి. కనీసం ఈ టైంలో యూరియా చల్లాలి. వర్షాలు వచ్చి అయిపోయినాయి. ఇప్పుడు యూరియా చల్లకపోతే పంట పొలాలు మొత్తం కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. రైతులు తీవ్రమైన నష్టం వాటిల్లో అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా రైతులు ఆందోళన చేస్తున్నారు. కనీసానికి జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి ఉండి నిన్న మాట్లాడినటువంటి విధానం ప్రకారం రైతులు కాదు ఆందోళన చేసేది, కేవలం యూరియా అవసరం లేని వాళ్ళే లైన్ లో ఉంటున్నారు, చెప్పులు పెడుతున్నారు, రాళ్లు పెడుతున్నారు, వాళ్ళు మాత్రమే ఆందోళన చేస్తున్నారు. రైతులు కాదని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడడానికి కూడా తీవ్ర నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే యూరియా ఎవరు వచ్చి ఆందోళన చేస్తారు, ఎవరికి కావాలనేది వచ్చి యూరియా క్యూ లైన్ లో ఉంటే అర్థమైంది మంత్రికైనా సరే. ఆయన జిల్లాలోనే యూరియా కొరత తీవ్రంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉన్నప్పుడు కూడా ఆయన సొంత జిల్లాలో కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో యూరియా లేక రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా విషయంలో విఫలమైందని చెప్పేసి కూడా రైతులు వాబోతున్నారు. పూర్తిగా కూడా రైతుల్ని యూరియా ఇచ్చి ఆదుకోవాలి. ఇకనైనా యూరియా ఖచ్చితంగా వస్తే ఖచ్చితంగా ఆ పంట పొలాలు సేఫ్ అయితే, లేదంటే పంట ఉత్పత్తి తగ్గుతుంది, పంట పొలాలు మొత్తం కూడా ఎర్రబారిపోతున్నాయి అని చెప్పేసి కూడా రైతులు అయితే తీవ్ర ఆందోళన చేస్తున్న పరిస్థితి ఖమ్మం జిల్లా కారపల్లిలో చోటు చేసుకుంది. వరలక్ష్మి. రైట్ నవీన్, థ్యాంక్ యూ. మేము బతకాల